హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజ్ ప్రణవ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ టాక్స్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫ్రెండ్షిప్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బిలేటెడ్ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. నేను ఇప్పటిదాకా నాకు అందరు ఎవరైతే సపోర్ట్ చేశారో నా ఫ్రెండ్ పొజిషన్లో ఉండి అండ్ నాతో ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఇదే టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ఫ్రెండ్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అన్ని లాసెస్ కూడా ఉంటాయి. అలానే అందులోటి మళ్ళీ స్పెషల్గా ఏ ఫ్రెండ్ మనతో ఉంటాడు, ఏ ఫ్రెండ్ ఏ సిచ్యువేషన్లో మనతో ఉండడు, ఎక్కడి వరకు ఉంటాడు, ఎక్కడి వరకు వస్తాడు, అంతే. ఈ మన లైఫ్లో మన పేరెంట్స్ కానీ, మన వైఫ్, మన చిల్డ్రన్, వీళ్ళెవరిని కూడా మనం ఎంచుకోం. దే ఆర్ గాడ్ గిఫ్టెడ్. బట్ మనం చూస్ చేసుకునేది ఓన్లీ ఒక ఫ్రెండ్ మాత్రమే మన లైఫ్లో. అలానే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నా కోసం ఉన్నారు ఇప్పటిదాకా. కొంతమంది విడిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు నన్ను కాదని. అందులో ఒక్క ఫ్రెండ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ఇట్ ఈస్ స్మాల్ స్టోరీ అబౌట్ హిమ్. సో చిన్నప్పటి నుంచి వాడు నాకు ఫ్రెండ్. తర్వాత వాడికి నేనంటే ఎంత ఇష్టం అంటే, నా కోసం ఏమన్నా చేసే అంత ఇష్టం. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాడు స్టడీ కోసం అని వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఉండిపోయాను హైదరాబాద్లో. తర్వాతకి వాడు వచ్చేది, నాకు కలిసేది, మాట్లాడేది, వి గెట్ క్యాచప్ అండ్ చిల్ టుగెదర్. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు వాడు ఇంటర్ అని 10th అని వాడు వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. అక్కడ చదువుకున్నాడు. మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చాడు. మళ్ళీ సేమ్ అట్లానే మేము కలిసి తిరిగే వాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. వాడు ఎంత ఇది అంటే, వాడికి నేనంటే ఎంత ఇష్టం అంటే, నా కోసం వాడు పనికి వెళ్ళి వాడు తెచ్చిన డబ్బులతోటి నాకు పెట్టేవాడు. నేను అంతే, నేను పనికి వెళ్ళి వాడికి ఏం కావాలో నేను చేసే పెట్టేవాడిని. సో ఇలా జరిగేది మా ఫ్రెండ్షిప్లో. అసలు అందరు చూసి, మీ ఫ్రెండ్సా లేకపోతే ఓన్ బ్రదర్సా, ఇంతగానం ఎట్లా ఉండగలుగుతున్నారు మీరు ఫ్రెండ్షిప్లో అని చాలామంది ఆశ్చర్యపోయేవాళ్ళు చూసి మా ఫ్రెండ్షిప్ని. మేము కూడా అదే అనుకునే వాళ్ళం. ఏ బాధలు వచ్చినా ఏది వచ్చినా కానీ మన ఫ్రెండ్షిప్ మాత్రం వదలొద్దు, మన ఫ్రెండ్షిప్ మాత్రం ఇలానే ఉండాలి, అది ఏ గొడవైనా ఏదైనా కానీ అని చెప్పేసి అనుకున్నాం. మనం అనుకున్నాం కరెక్టే, బట్ లైఫ్ అట్లా అనుకోదు కదా. మనకి ఏదైతే వద్దు అనుకుంటామో అదే చేస్తుంది లైఫ్ అనేది. మనం ఏదైతే కావాలనుకుంటామో అది చేయదు లైఫ్. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎవరో అన్నట్టు మన లైఫ్లో జరిగేది మనం ఎప్పుడు కూడా చేయలేం. సో నా లైఫ్లో కూడా అలానే జరిగింది. వన్స్ ఆఫ్టర్ డిగ్రీ వాడు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. వాడు మొత్తం ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాడు, ఇక్కడే చేసేవాడు, ఇక్కడే జాబ్ కూడా ఉంది. ఈ జాబ్కి వాడు స్ట్రగుల్ అయ్యేది, ఇక్కడ చేసుకునేది, చదువుకునేది అంతా చేసేవాడు. ఆ టైంలో వాడికి ఏమైనా కావాలన్నా, ఏమైనా చేయాలన్నా నా దగ్గర ఉన్న డబ్బులతో నేను వాడికి పెట్టేది, వాడి దగ్గర ఉన్న డబ్బులతో నాకు పెట్టేవాడు. ఇదంతా బాగా నడుస్తుంది. ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత, కొన్ని డేస్, కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ తర్వాత వాని దగ్గర నుంచి నేను కొన్ని డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. ఫర్ నా అవసరాలకి, నా దానికి అవసరమని వాడి దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది. ఈ అప్పు చేసినప్పుడు వాడికి నేను తీరుస్తా అని తెలుసు, తీర్చగలను తెలుసు. కానీ వాడేం చేశాడు అంటే, నా పైన నమ్మకంతో వాడు కూడా ఆగాడు చాలా రోజులు. నేను ఇవ్వలేదు, అది నా తప్పు. దట్స్ ఐ అగ్రీ. నేను అగ్రీ చేస్తా దానికి, నేను ఇవ్వలేదు కాబట్టి టైంకి. కానీ నేను డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మా ఫ్రెండ్షిప్ మొత్తాన్ని మర్చిపోయాడు వాడు. నేను అప్పటిదాకా వాడికి ఏం పెట్టలేదా, ఏం చేయలేదా? అన్నిసార్లు తిరిగామే, అన్ని చోట్ల తిరిగాము, అన్ని తిన్నాము, చేసాము, తాగాము, అన్నీ చేసాము. అవన్నీ ఏది గుర్తులేదు వాడికి. మనీ మ్యాటర్ అనేసరికి దట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫ్రెండ్షిప్ కదా. ఇప్పుడు మన ఫ్రెండ్ అంటే వాడు మంచోడా చెడ్డోడా అనేది సెకండరీ. కానీ వాడు మన ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రెండ్ కాబట్టి మనం వాడికి రెస్పెక్ట్ కానీ ఏదైనా కానీ, వాడు కష్టాలు ఉన్నప్పుడు మనం వెళ్ళి చేస్తాం ఏ పనైనా కానీ. అలానే నేను కష్టాలు ఉన్నప్పుడు వాడు కూడా వచ్చి ఉండాల్సింది. నేను డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి నా ఫ్రెండ్షిప్ మానేసుకొని వెళ్ళిపోయి, నీ వల్ల నేను ఎంత సఫర్ అయ్యానని చెప్పడం, దట్ ఈస్ నాట్ అదో పెద్ద నాకు
రీజన్ లెక్క అనిపించలేదు. అరే నువ్వు నాతో ఉండి నా సిచ్యువేషన్ చూసి నేను ఇవ్వకపోతే అడగాలి నువ్వు. నాకు దాని తర్వాత వీడొక్కడనే కాదు, తర్వాతకి నాకు ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా నేను డబ్బులు తీసుకున్నాను, వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చాను రిటర్న్లో. వాళ్ళు ఎప్పుడు నాకు ఏ గొడవ లేదు, వాళ్ళతో నాకు ఏ గొడవ లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను అట్లా ఫీల్ అవ్వలేదు, వీడు నన్ను మోసం చేసి పోతాడు, వీడు మా ఫ్రెండే కాదు, వీడు జస్ట్ మాటలకే వీడు అని వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వలేదే. వాళ్ళు ఇప్పటికీ నాతోనే ఉన్నారు, ఇప్పటికీ నేను చెప్పింది వింటారు, నాకు కావాల్సింది చేస్తారు, నాతోనే ఉంటా అంటారు, నాతో తిరుగుతూ ఉంటారు, తింటా అంటారు. బట్ మేము మా పనిలో పడి మేము కలవడం అనేది చాలా రేర్ కాబట్టి. కానీ ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడతారు నాతోటి. వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. అండ్ వాళ్ళతో నేను కలిసి ఉన్నది కూడా 4 ఇయర్సే. వాళ్ళు నాకు ఎప్పటి నుంచో పరిచయం అని కూడా కాదు, జస్ట్ నాకు ఇంజనీరింగ్లో పరిచయం. అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది నాకు. ఆ 4 ఇయర్స్ తర్వాత కూడా ఇప్పటికీ మేము ఇంకా ఫ్రెండ్షిప్లోనే ఉన్నాం. అదే ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో ఫ్రెండ్షిప్కి. ఒకరు డబ్బుల కోసం ఏ ఎక్స్టెంట్ కని వెళ్తారు. డబ్బు అనేది, మనీ అనేది మార్చేస్తుంది. అది ఎంత పెద్ద బాండింగ్ అయినా సరే. ఆఖరికి దట్ ఈస్ పేరెంట్స్ సన్ బాండింగ్ అయినా, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, ఇవన్నీ ఈ బాండింగ్స్ అన్నిటికీ ఏంటంటే డబ్బు వల్లనే ఉంటుంది. ఈ డబ్బు వల్లనే మనం అంతా ఒక పర్సన్కి బ్యాడ్ అవుతాం, ఇంకో పర్సన్కి గుడ్ అవుతాం. హెల్ప్ చేసినోడు మర్చిపోతారు, మంచి చేసినోడు మర్చిపోతారు, చెడు చేసినోడు గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ నా దగ్గర డబ్బు లేదు, వాళ్ళు ఎవరు రారు. రేపు పొద్దున్న డబ్బు వస్తుంది, తర్వాతకి వస్తారేమో, వచ్చి ఆ రోజు నేను చేసిన తప్పే సారీ అని చెప్తారు. దట్ ఈజ్ నాట్ ఎ ట్రూ ఫ్రెండ్షిప్ కదా. ఇప్పుడు నా దగ్గర నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 4. వాళ్ళు ఏంటి, నా దగ్గర ఉన్నా లేకపోయినా నాతోనే ఉంటారు వాళ్ళు. నా దగ్గర లేవు అంటే సరే లేవు కదా, తర్వాతకి ఇవ్వరా, నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు, మా దగ్గర కూడా నాకు కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు అని బాండింగ్ పెంచుకుంటారు వాళ్ళు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, వాడేంటి, వాడి దగ్గర నేను తీసుకున్నా తీసుకోకపోయినా వాడు నాకు చెప్తా ఉంటాడు పక్కన నుంచి, అరే నువ్వు ఇలా కాదు, నీ దగ్గర ఇది నెగిటివ్స్ ఉన్నాయి, ఈ పాజిటివ్స్ ఉన్నాయి, ఇవి కరెక్ట్ చేసుకో, ఇవి కరెక్ట్ చేసుకుంటే బాగుపడతావు, ఇలా చెప్పేవాడు కదా ఫ్రెండ్ అంటే. నేను కష్టాలు ఉన్నప్పుడు వాడికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వెళ్ళిపోతారు. నేను కష్టాలు లేను, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నా, అప్పుడు నా వెనకాలనే ఉంటారా? సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా వీళ్ళు నేను అడిగినప్పుడు డబ్బులు ఇచ్చి నాకు హెల్ప్ చేసినా అనుకుంటున్నారేమో. జస్ట్ వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతే నా పైన. వీడి దగ్గర నుంచి ఎటు పో డబ్బులు తర్వాతకైనా లాక్కోవచ్చు అని జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అంతే వాళ్ళు నా పైన. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడే అడుగుతాడు డబ్బులు అనేది. ప్రతి ఒక్కడు ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు అడగొద్దని నేను అంటలేదు, అడగొచ్చు. డబ్బులు ఇచ్చావు కాబట్టి, అవి నీ డబ్బులు కాబట్టి నువ్వు ఎవరికి ఇచ్చినా, నీ ఫ్రెండ్కి ఇచ్చినా, నీ లవర్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా అడగొచ్చు, మీకు ఆ రైట్ ఉంది. కానీ అడిగే ముందు వాడి సిచ్యువేషన్ ఏంటి, వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో ఆలోచించాలి కదా. ఓకే, వాడు మంచి పొజిషన్లో ఉన్నాడు నీకు ఇవ్వట్లేదు అంటే అనుకోవాలి, వాడు ఉన్నదే దరిద్ర పొజిషన్లో, ఇంకా నీకు తీసుకొచ్చి ఎక్కడ ఇచ్చిస్తాడు? నువ్వు ఫ్రెండ్ అనేది ఏంటి, నువ్వు అర్థం చేసుకోవాల్సింది అది కదా. బయటోడంటే ఎట్లా అర్థం చేసుకోడు దీన్ని. వాడికి ఏం అవసరం, వాడికి డబ్బులు కావాలి, వాడికి ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి వాడు అర్థం చేసుకోడు. కానీ నువ్వు ఫ్రెండ్వే కదా, వీడితో చిన్నప్పటి నుంచి ఉన్నావు కదా, ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అరే ఎందుకు, ఏమైంది పరిస్థితి, ఏంటి పొజిషన్ అని అర్థం చేసుకున్నావు కొన్ని రోజులు, తర్వాత అర్థం చేసుకోలే. అరే అర్థం చేసుకొని మెల్లగా అడగాల్సింది. అరే నాకు కూడా కొంచెం ఇబ్బంది ఉందిరా, నాకు కొంచెం ఎంతో కొంచెం చేసారా అని అడగాల్సింది. ఇప్పుడు నాకు 4 ఫ్రెండ్స్ ఉందని చెప్పాను, వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు ఇదే అడుగుతారు నన్ను. అరే మొత్తం కాదు కదా, కొంచెం మాకు సెట్ అవుతుంది కొంచెం. నేను అట్లనే అడిగితే ఎవరిని అడిగినా కానీ, ఇప్పుడు నాకు కూడా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా నేను అట్లనే అడుగుతా. అరే మీతో మొత్తం కాకపోతే, మీ పరిస్థితి నాకు తెలుసు, మీ పొజిషన్ నాకు తెలుసు కాబట్టి మొత్తం కాకపోయినా కొంచెం అని ఇవ్వండి, నేను ఆగుతా అని చెప్తాను. అలానే తీసుకుంటా, అలానే ఇచ్చాను, అలానే తీసుకుంటాను.
కానీ ఫ్రెండ్షిప్ని ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్. అది కూడా డబ్బుల వల్ల వదిలేసుకోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్. మీరు ఎవరు అలా చేయకండి. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి, ఎందుకు అలా అయిందని మనం డిస్కస్ చేద్దాం. అండ్ దాంట్లో ఉన్న ఫ్లాస్ ఏంటో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఫ్రెండ్ ఎప్పుడైనా ఏ ట్రూ ఫ్రెండ్ అయినా కానీ మనం చేసే తప్పులు, మన నెగిటివిటీ చెప్పేవాడు ట్రూ ఫ్రెండ్. మనం వెనకాల ఉండి మన పాజిటివిటీస్ చెప్పి మనకు డబ్బా కొట్టేవాడు ఎప్పుడు ఫ్రెండ్ కాదు. వాడు నమ్మడమే వేస్ట్ అసలుకి. మన పాజిటివిటీస్ మన పాజిటివ్ చెప్పాలి, మన నెగిటివ్ చెప్పాలి. అసలు మనం చేసేది తప్ప రైట్ అనేది కూడా డిసిషన్ అనేది మన డిసిషన్ తీసుకున్న వాడు చెప్పేటట్టు ఉండాలి మనకి. అరే నువ్వు చేసేది తప్పు, అరే నువ్వు చేసేది రైటు, ఇలా చేయొద్దు, ఇలా చేయాలి అని చెప్పేవాడు ఉండాలి. అలా ఉంటే వాడంత లక్కీ ఫెయిల్ అనేవాడు ఎవడు ఉండడు. ఇంకా మనకి ఫ్రెండ్స్ మనకి ఫ్యామిలీ కన్నా ద మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ అండ్ మనం ఎక్కువ వినే పర్సన్, రోజు మనం ట్రావెల్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మన ఫ్రెండ్సే. ఎందుకంటే మన లైఫ్లో సగం పార్ట్ మొత్తం వాళ్ళతోనే ఉంటాం. ఫ్యామిలీతో ఉండం, పేరెంట్స్తో ఉండం, వైఫ్తో కూడా ఉండం. మోస్ట్ ఆఫ్ ది టైం వచ్చేసి మొత్తం మనం మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేసేది మొత్తం ఫ్రెండ్స్ తోటి. పొద్దునంతా జాబ్ చేసుకొని సాయంత్రం వచ్చి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. నైట్ అంతా జాబ్ చేసుకొని పొద్దున వచ్చి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. వీకెండ్లో చిల్ అవ్వాలన్నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. తినాలన్నా తాగాలన్నా తిరగాలన్నా, ఆఖరికి మనం సినిమా కానీ రెస్టారెంట్ కానీ మనకి ఫ్రెండ్స్తో వెళ్ళినంత ఫీలింగ్ అనేది ఫ్యామిలీతో వెళ్తే రాదు. అది మన వైఫ్ కానీ, మన పిల్లలు కానీ, మన పేరెంట్స్ కానీ, వీళ్ళు ఎవరితో వెళ్ళినా రాదు ఆ ఫ్రెండ్స్తో వెళ్ళిన ఫీలింగ్ అనేది. ఎందుకంటే ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళతోనే ఉంటుంది. వాళ్ళతోనే మనం అన్ని ఫ్రీగా మాట్లాడుకోగలుగుతాం, ఫ్రీగా ఉండగలుగుతాం. అరే మనం ఏంటనేది వాడికి తెలుస్తుంది. నీ పెళ్ళానికి నువ్వు తెలియకపోవచ్చు ఏంటి అనేది, బట్ నీ ఫ్రెండ్ అడిగితే తెలుస్తుంది వాడి గురించి, నీ గురించి ఏంటి అనేది, నువ్వు ఏమేం చేసావు ఏంటి అనేది చెప్తాడు. అలా ఉండాలి ఫ్రెండ్షిప్ అనేది. కానీ వీడు వినడు, వీడు మారడు, వీడు ఎప్పుడు ఇంతే, నా డబ్బులు తీసుకున్నాడు నాకు ఇవ్వడు అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అది ఫ్రెండ్షిప్ కాదు. అది ఎప్పటికీ ఫ్రెండ్షిప్ కాదు. అది ఎప్పటికీ నిలవదు కూడా. ఉండని రోజులు ఉన్నట్టు ఉంటాడు, తర్వాతకు ఉండడానికి కాదు. అది ఎప్పటికీ ఉండదు. అసలు వాళ్ళని నమ్మే వేస్ట్ మనం అసలుకి. నేను ఒప్పుకుంటున్నా కదా, నేను వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాను, అది టైంకి ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేదు అంటే నా సిచ్యువేషన్ అలాంటిది, ఇవ్వకపోవడం అండి. తర్వాతకి ఇస్తా అన్నప్పుడు వాడేమన్నాడు నాతోటి, నువ్వు ఇప్పుడు ఇస్తే నేనేం చేసుకోను, నాకు వద్దు నీ డబ్బులు అన్నాడు. అది కూడా నేను మాట్లాడట్లే అని, వాడు మాట్లాడట్లే అని నాకు బాధ అనిపించి నేను చెప్పిన వాడికి, అరే ఎందుకురా నాతో మాట్లాడుకుని ఉంటున్నావు అంటే, వాడు చెప్పిన రీజన్ ఇది, నాకు నువ్వు డబ్బులు ఇవ్వలేదు నాకు అని చెప్పేసి. అరే అడిగితే నేను ఏదో ఒకటి చేసి ఇచ్చేవాడుగా అంటే, నేను అడిగినా నువ్వు నాకు ఇవ్వలేదు, అందుకని నీలాంటి వాడితో మాట్లాడడం వేస్ట్ అని చెప్పాడు. అరే డబ్బుల కోసం ఫ్రెండ్షిప్ వదిలేసావా అనిపించింది నాకు. అవును వదిలేస్తాను, డబ్బులనే నాకు ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్షిప్ కన్నా. ఇది ఎక్కడ ఫ్రెండ్షిప్ అని నాకు అర్థం కాలేదు. మళ్ళీ వాడు నాకు ఎప్పటి నుంచి 15-16 years నుంచి ఫ్రెండ్షిప్, 20 years నుంచి, ఆల్మోస్ట్ 20 years ఫ్రెండ్షిప్. వాడు ఒకప్పుడు నా కోసం ఏమన్నా చేసేవాడు, ఏదన్నా అంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎదిరించేవాడు. అలా సడన్గా ఎలా మారిపోయాడు నాకు అర్థం కాదు ఇప్పటిదాకా. వాడిని అడిగితే వాడు చెప్పట్లేదు, అది ఏంటనేది కూడా నాకు అర్థం కావట్లేదు. డబ్బులే సమస్య అయితే, డబ్బులే ఇదైతే మరి నువ్వు కూర్చొని మాట్లాడాల్సింది నాతోటి, అరే ఇట్లా కాదురా ఇట్లా అని చెప్పాల్సింది. కానీ అది కాదు సమస్య, ఇంకేదో సమస్య. అది అడిగితే చెప్పట్లేవాడు. మీకు ఎవరికైనా తెలిస్తే నా కమెంట్లో పెట్టండి, నేను అడుగుతా వాడిని. లేకపోతే వాడే చూస్తా ఈ వీడియో, వాడన్నా చెప్పని కనీసం అసలు ఎందుకు ఏమైంది అనేది కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మళ్ళీ రేపటి ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.